అమరావతి రోడ్డులో ఉన్న సేవా సదన్ కార్యాలయంలో వంగవీటి మోహన గంగారావు గారి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహన రంగారావు పేద బడుగు బలహీన వర్గాల పక్షాన నిలబడి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు పేదల అభ్యున్నతి ధ్యేయంగా జీవించాలని ఆ మహనీయుడు వంగవీటి మోహన రంగారావు గారిని అన్నారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న గుంటూరు జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పు వెంకటరత్తయ్య మాట్లాడుతూ స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారు పేద బడుగు బలహీన వర్గాల పక్షాన్ని నిలబడి తన ఆఖరి రక్తపు బొట్టు వరకు పేదల అభ్యున్నతి ధ్యేయంగా జీవించినట్లు మహనీయుడు వంగవీటి మోహన రంగారావు గారిని అన్నారు. ఆయన కాపునాడు అనే ఒక పిలుపుతోటి సుమారుగా 20 లక్షల మందిని ఒకే చోట చేర్చిన ఘనులు రంగగారిని ఉప్పు వెంకటరత్తయ్య తెలిపారు. మరొక అతిథి అఖిల భారత పంచాయతీ పరిషత్ ఉపాధ్యక్షుడు న్యూఢిల్లీ జాస్తి వీరాంజనేయులు ప్రముఖ స్వాతంత్ర సమర యోధుడు అల్లూరి సీతారామరాజు మహోజ్వల శక్తి ఆంగ్లేయుల గుండెల్లోకి దూసుకుపోయిన విప్లవ బాణం అల్లూరి సీతారామరాజు అని ఆయన మన్యం ప్రజల కోసం అనునిత్యం ఆంగ్లేయులపై వ్యతిరేకంగా పోరాట పటిమను కనబరిచిన ధీరుడని తెలియజేశారు. సేవా సదన్ అధ్యక్షులు మిర్యాల గోపీకుమార్ మాట్లాడుతూ సమాజంపై పేరుకుపోయిన అన్యాయాన్ని రూపుమాపడానికి అవినీతి అక్రమ దోపిడీ గూండాలను తరిమికొట్టడానికి ఓ బెబ్బులిలా ప్రజా శ్రేయస్సు కోసం అనునిత్యం కదం తొక్కిన సింహంలా గర్జిస్తూ పేద ప్రజల కోసం రంగగారు ముందుకు వచ్చి అజాత శత్రువుగా ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని అన్నారు. జనసేన పార్టీ గుంటూరు పట్టణ కార్యదర్శి కలగంటి త్రిపుర కుమార్ మాట్లాడుతూ శాసనసభ్యునిగా కేవలం 3 సంవత్సరాల అయినా కానీ అంత తక్కువ సమయంలో ఆయనకు వచ్చిన పేరు ప్రతిష్టలు ఈ ప్రపంచంలో ఇంకెవరికి రాలేదని తెలియజేశారు. ఆయన మాటే వేదం, ఆయన చూపిన ధైర్యం, ఆయన వేసిన అడుగులు నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచాయని త్రిపుర కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మిరియాల ప్రసాదరావు, పబ్లిక్ రైట్స్ కౌన్సిల్ చైర్మన్ జొన్నలగడ్డ వెంకటరత్నం, బి రాజశేఖర్, కొచ్చెర్ల చిన్నులు, అన్నం రమేష్ తదితరులు